చాలామంది చేతివేళ్ళ గోర్లలో తెల్ల తెల్ల మచ్చలు ఉండడం, సారల కింద పడిపోవడం, చేతివేళ్ళ గోర్లు ముట్టుకుంటే ఇరిగిపోవడం లాంటి లక్షణాలు ఉన్నాయనంటే కనుక మనలో జింక్ డెఫిషియన్సీ ఉండడానికి ఆస్కారం ఉంది. బాడీలో జింక్ డెఫిషియన్సీ ఉంటే కేవలం గోర్ల మీదనే కాదు, మన ఇంట్లో పిల్లలు ఎవరైనా సరే వయసుకు తగ్గట్టుగా ఎదగకపోతున్నా, ఆకలి లేదని చెప్తున్నా, మనలో ఎవరికైనా అకారణంగా నీరసం రావడం, ఏ పని చేయాలన్న ఇంట్రెస్ట్ లేకపోవడం లాంటి లక్షణాలు ఉన్నాయని అనుకుంటే ఖచ్చితంగా జింక్ డెఫిషియన్సీ ఉండడానికి ఆస్కారం ఉంది. సో ఈ జింక్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏంటంటే మనలో ఎప్పుడైనా సరే దెబ్బలు తగిలినా త్వరగా హీల్ అవ్వకుండా ఉంటాయి. మనలో ఎటువంటి కంప్లైంట్ వచ్చినా అంత త్వరగా రికవర్ అవ్వకపోవడం అన్నది జరుగుతుంది. ఈ జింక్ అనే ఎలిమెంటు మన కణాలకి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఎప్పుడైతే ఈ ఎలిమెంట్ లోపించబడిందో శరీరంలో చాలా చోట్ల దీని ఇబ్బందులు కనబడుతూనే వస్తాయి. సో నెక్స్ట్ టైము ఇందాక చెప్పుకున్న లక్షణాలు మీలో ఎవరికైనా ఉన్నాయనంటే మొదటగా జింక్ ఎక్కువగా ఉన్న ఫుడ్ని ఇవ్వడానికి ట్రై చేయాలి. ఏ ఫుడ్లో జింక్ ఎక్కువ ఉంటుంది? నట్స్కి వచ్చేటప్పటికి ఆల్మండ్స్లో కానీ, క్యాష్యూస్లో కానీ, సీడ్స్లో పంకిన్ సీడ్స్లో జింక్ చాలా ఎక్కువగా ఉంటుంది. చిక్ పీస్, కాబూలీ శనగలో, సోయాబీన్స్లో, రాజ్మాలో ఈ జింక్ కాంపోనెంట్ అన్నది ఎక్కువగానే దొరుకుతూ ఉంటుంది. మీలో ఎవరైనా నాన్ వెజిటేరియన్స్ అయితే రెడ్ మీట్ తీసుకుంటున్నా, సీ ఫిష్ తింటున్నా జింక్ అవైలబిలిటీ బాడీకి చాలా బ్రహ్మాండంగా వస్తుంది. జింక్ అనే ఎలిమెంట్ నెగ్లెక్ట్ చేస్తే తెలియకుండా మనలో ఏదో కంప్లైంట్తో ఇబ్బంది పడుతున్నామేమో అని నలిగిపోతూ ఉంటాం. నెక్స్ట్ టైం నుంచి మీలో ఎవరికైనా ఇందాక చెప్పుకున్న లక్షణాలు ఉన్నాయనంటే జింక్ డెఫిషియన్సీ ఉందని గుర్తిద్దాం.